నీళ్ళు లేకుంటే డ్రమ్ము కాడికి పింటే కడుక్కొని రారా అంటే నిన్ను కుర్చెత్తుకోమమ్మని నేను ఓ నువ్వు కడుక్కొని రమ్మంగానే కడుక్కొని వచ్చింది నేను పసిపెట్ల మీద దగ్గర నువ్వా నిన్నెవరు లోపలికి ఎత్తుకోమనిందని నిన్నెవరు వెనకాల చూసుకోమని కూర్చోమనిందే ఎత్తుకోమని నాకు చెప్పేసి పసిపెట్టు మీద కూర్చోడా వర్తం పెడతా పోతే పోయినట్ట నువ్వేం కడగదికి తుడిచేయరా జలగంటలు వేసింది మళ్ళీ పూలు పెట్టింది కనకమ్మరాలు పెట్టింది చిప్స్ దుడ్లు అంతా అయిపోతుంది తుడుతురా తుడుతురా నకిలీస్ వేసింది ఏమో ఈ పొద్దు పోలీసులు వస్తే మేలే అలంకరణ చేయి మల్లెపూలతో అలంకరణ చేయరా పన్నీర్ వేయరా పన్నీరు కదా ఇక్కడ అంత లెక్క కొట్టు మహామంత్రి ఏమనైనా సైడ్ నిలబడినైనా బలవంతంగా రామయ్య కళ్ళారుకుండా పట్టుకో జాగ్రత్తగా పట్టుకో కూర్చుంటాముండ్రా దానికి ఒక దర్బార్ ఉంది ఈ పెట్టడానికి మన కూర్చుంది బలవంతంగా మళ్ళా వచ్చింది కొలవత్రి గారు అమ్మయ్యున్నా దిగో మెరూన్ అయిపోయింది ఉండరు నువ్వా దిగో ఉండరు నువ్వా దిగో మెరూన్ అయిపోయింది ఉండరు నువ్వా దిగుపా ఉండరు నువ్వా దిగో వచ్చింది పైకి నన్ను ఎక్కడిచ్చిండ పైకి ఇవ్వదు పోతుందా ఇక్కడ అవసరం లేదు కదా అడిగి కూర్చో అడిపియే అడిగి కూర్చో ఏడా అడిగిపో ఏంది ఆడ కూర్చుండేది ఏంది ప్రశాంత్ కూర్చోబోయాడా ఇంకెట్లా కూర్చో లేదు పైకి లేదు పైకి మళ్ళా కూర్చోరా మళ్ళా కూర్చో లే పైకి లే ఎందిరా వాడే ఉండరా
చెప్పింది ఈ తనకలారి తన తిప్పారెడ్డి హాస్పిటల్కి వేసుకోమదామని. ఏం తనకలారి వస్తాను రెడ్డి ఇట్లా. ఏయ్, అది తనకలాంటి కాదురా, రెడ్డి వారి దర్బారు. దర్బార్ అంటే రెడ్డి టీవీ శాంటూర్ములు మేలు అలా బాగా చూస్తారు. ఓ, సాయంత్రం 4 గంటల వరకు టెస్ట్ చేస్తారు, 5 గంటలకు చెప్పేస్తారు నీకు టీబీ ఉంది అని. ఏయ్, రాగం టీవీ కాదురా. అడి బినోళ్ళు వెనక రారే, అంబులెన్స్ డైరెక్ట్ ఊరికే. దర్బారు టీవీ ఎక్కడ పోయింది అమ్మ పాపము, వెనకాలకు వచ్చింది. లీడరే మై పుత్త. మహామంత్రి చెప్పు రెడ్డి. కొలువు తీరిన సమయమున సమయమునా అతి శీఘ్రం అంతఃపురమునకు వెళ్ళి వెళ్ళి మీ అమ్మని తొడగరా. మా నాయన మెట్తో కొడతాడు. ఎవరు చెప్పు, నేను వచ్చి మా అమ్మని తడుకొద్దునా? ఏయ్, మీ అమ్మ అంటే తిక్కలచ్చిపు కాదురా. ఎవరా? మీ అమ్మ మా అమ్మ తెక్కలొచ్చుమా, ఆ, మీ అమ్మ మా అమ్మ బూడిదలొచ్చుమా. ఏయ్, తోడుకొస్తాలే. ఓ సరే మళ్ళీ నా కొడుకుడు. ఇప్పుడే కదా. ఇప్పుడే పోరా. సరే ఇప్పుడే కదా. ఓ ఇప్పుడే కదా. పో. ఓ ఇప్పుడే కదా. ఏయ్, ఓ బై. ఎట్లా పోతున్నాయి ఎస్టేట్లు కలిపి ఎట్లా పోతున్నాయని. అక్కడేం పనిలా, కొంచెం ముందర పోతే రోడ్డు వస్తాను, తెలుపు చక్కగా. ఈ చిన్నాయి రెడ్డి కదా పుట్టకోసి కదా సర్ది నాకు చిన్నాయన కలక మొన్న వీళ్ళమ్మ బయకొండ గంగమ్మ కన్నా కోడి పుంజి వదిలింటి ఎత్తుకొని 15 కమ్మేయండి లోపల మొన్న కొడుకు. ఈత కొంచెం నేను చిన్నాకి రెడ్డి ఆ రెడ్డి లేనిపోని బడాయి మాటలు చెప్పుకొని వస్తాను. ఉండేది ఉండరా, ఉండేది చెప్పుకో, లేనివన్నీ చెప్పుకుంటే ఇతను నేను చిన్న ఉండరా. వాళ్ళమ్మ ఫోన్ చేయి, ఏం పెద్దమ్మ అంటే ఉండరా కాదు అప్పోడి అనరా మాకు ఏమంటే 15 పుంజి. అమ్మా పిచ్చిలు నరికేసి నన్ను చూసుకోండి లేకపోతే చెప్పేది లేదా. మళ్ళీ ఇతా కొంచెం నాకు ధనం ఉంది ధాన్యం ఉంది, ఎంత సంపాదించిన అంత సంపాదించి వీళ్ళ అమ్మ కమ్మలు కూడా కొత్తగా పెట్టేసినాడు మన ఎత్తుకోమి ఇల్లు కట్టాలని చెప్పి. ఆ ఎల్లు ఉంది అబ్బా మహానుభావుడు. అప్పుడప్పుడు ఎట్లా కనిపిస్తుంది రెడ్డి. మరి రాజమ్మ గారు ఆత్మశాంతి కొరకై మనోడు ఏంటి వంశీ కృష్ణ గారు కూడా 100 రూపాయలు ఇచ్చారండి. మళ్ళీ చెప్తాలేనా? ఎక్కడుందో మా కొన్నమ్మదేవి. ఆహా ఆహా